కూడా అసిమునీర్ అంతా కూడా ఫోకస్ అంతా ఇండియా మీద ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా బితాహుతులైపోయి అక్కడి నుంచి పారిపోతూ అక్కడ నానా భయంకరమైనటువంటి సమస్యలు పడుతున్నారు. వాళ్ళని ఏం చేసామంటే నిత్యం కూడా వాళ్ళని ఒక్కసారిగా చంపకుండా చిన్న కట్ పెట్టి అందులో కొంచెం కొంచెం కారం జల్లినట్టు అయిందండి ఇప్పుడు పాకిస్తాన్కి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక పక్కనేమో వీళ్ళు ఆర్థిక వ్యవస్థ చితికిపోయి ఉంటే మరో పక్కన ఇటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధాన్ని ఎదుర్కోవాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి 30-40 లక్షల మంది శరణార్థులు పాకిస్తాన్ లోనే ఉన్నారు. 30-40 lakhs. వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే వాళ్ళు ఫిదాయిన్ అటాక్స్ కి దారి తీయొచ్చు, లేకపోతే అంతర్యుద్ధానికి దారి తీయొచ్చు. పాకిస్తాన్ పరిస్థితి చాలా గందరగోళ పరిస్థితిలో ఉందండి ప్రెసెంట్. సో ఆల్ దిస్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి యుద్ధానికి రావడానికి గల కారణాలు ప్రెసెంట్ కండిషన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే మేజర్ శ్రీనివాస్ గారు, మనకి పెద్దలు అంటారు కదా, మనం చెడు తెలిస్తే మనకు చెడే జరుగుతుంది, ఖచ్చితంగా ఎదుటోడు బాగుండకూడదు అనుకుంటే మనం బాగుండము అని మన పెద్దలు అనేవారు. అవునవును. అంటే ఇప్పుడు పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు చూస్తే నాకు ఈ మాట అనిపించింది. పాక్ రక్షణ మంత్రి ఈరోజు చేసిన కామెంట్స్ ఏంటంటే, తాలిబాన్ ఆధారిత ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ లాంటి ప్రజాస్వామ్య దేశం పైన అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తోందని. మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని పాకిస్తాన్ మీద మాట్లాడింది మనమే కదా, అవునండి, ఆధారాలతో సహా వాళ్ళపైన దాడి చేసింది మనమే కదా. అవునవును. కానీ ఇప్పుడు అదే పాకిస్తాన్ తాలిబాన్ విషయంలో అట్లా మాట్లాడారంటే మరి ఎలా అర్థం చేసుకోవాలి? తన దాకా వచ్చేసరికి పాకిస్తాన్ రాగం మార్చింది, తన ట్యూన్ మార్చేసింది టోటల్ గా. ఇన్ని రోజులునేమో ఇక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోను అలాగే పాకిస్తాన్ ఇన్సైడ్ లోను ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థావరాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క శిక్షణకు ఉపయోగిస్తూ ఉగ్రవాద చర్యలను సహాయం చేసినటువంటి మనం ఆధారాలతో సహా నిరూపించాం. ఈవెన్ యుఎన్ఓలో కూడా ఈ విషయాలు మనం చెప్పాం రకరకాల టైంలో. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేసాం. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో అమెరికా దగ్గరికి పారిపోయి మన మీద ఒత్తిడికి తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆ విధంగా తప్పించుకుని కాళ్ళు పట్టుకున్నంత పని చేసిందండి. మన డీజీఎంఓ గారు వాళ్ళ డీజీఎంఓ మాట్లాడుకున్న తర్వాత మనం జాలి తలిచి వదిలిపెట్టేశాం. ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ప్రజాస్వామ్య దేశం అంటే అసలు ఎక్కడ ప్రజాస్వామ్య దేశం? పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశం అని చెప్పి ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కరన్నా సరే గుర్తిస్తారా? దాన్ని ఏమంటారంటే ఒక సెక్యులర్ స్టేట్ అంటారు, ఒక టెర్రరిస్ట్ నేషన్ అంటారు. అలాగే దాని యొక్క చర్యలు ఉన్నాయి. అటువంటిది తన దాకా ఆఫ్ఘనిస్తాన్ చేసేసరికి తాలిబాన్ ని ఎదుర్కోలేక తాలిబాన్ ని టెర్రరిస్ట్ అంటే అసలు తాలిబాన్ ని సృష్టించింది ఎవరు? వాళ్ళు ప్రోత్సహించింది ఎవరు? వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ ఎవరు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఇవన్నీ గనక చూసుకున్నట్లయితే సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఎదురు తిరిగేసరికి ప్రజాస్వామ్య కబుర్లు చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది. రైట్ సార్. ఇప్పుడు